నరసరావుపేట కోట బజారు పులుపులవారి వీధిలో వేంచేసినటువంటి క్రీస్తు శేషులు మధ్వాశ్రీ అదరాపురపు పురుషోత్తమాచార్యులు వారి శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ రాతి నిర్మాణానికి నరసరావుపేట వాస్తవులైనటువంటి నగరంలో ప్రముఖ దేవాలయమైనటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థాన ధర్మకర్తలు క్రీస్తు శేషులు శ్రీ మండవ ఆదినారాయణ కుమారులు మండవ సీతారామాంజనేయులు పూర్ణచంద్రరావు మధుసూదనరావు వెంకటరెడ్డి మరియు రంజిత్ ఆదినారాయణ ముఖమండపంలోని 24 రాతి స్తంభములతో 23వ స్తంభానికి దాతలుగా సహకరించి 3,06,000 రూపాయలను దేవస్థాన కమిటీ వారికి అందజేయడం జరిగిందని తెలిపారు. నరసింహస్వామి దేవాలయం తాలూకు పునర్నిర్మాణం సందర్భమున ఒక స్తంభానికి డొనేట్ చేయమని చెప్పి కోరారు. సీతారామస్వామి దేవాలయం నిర్వహణ మేము చేస్తున్నప్పటికీ ఇది మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం అనే భావనతోటి మేము కూడా ఇవ్వటానికి దాంట్లో భాగస్వాములు కావటానికి నిర్ణయించుకొని 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కోట బజార్లోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ స్వామి వారి దేవాలయం కమిటీ వాళ్ళందరం కూడా మన నరసరావుపేటలోని పుర ప్రముఖులు కీర్తిశేషులు మండవ ఆదినారాయణ గారి కుమారులు దగ్గరికి, సీతారామస్వామి గుడి దగ్గరికి అందరూ మా దేవస్థాన కమిటీ వాళ్ళందరూ రావడం జరిగింది. ఈ రోజున మా నరసింహస్వామి గుడికి ఎంతో మంచి రోజు. ఎందుకంటారేమో, నరసరావుపేటలోని ప్రముఖుల్లో ఫస్ట్ సీతారామస్వామి గుడి, తర్వాత పటారామస్వామి గుడి వస్తాయి పెద్ద వాటిలో. అట్లాంటి వాళ్ళు ఆ గుడి కూడా సీతారామస్వామి గుడి రీమోడల్ చేసేటప్పుడు, ఆధునీకరణ చేసేటప్పుడు భక్తులు వాళ్ళంతా వాళ్ళు వచ్చి సీతారాములు గారిని కానీ, పూర్ణచంద్ర గారిని కానీ, మధు గారిని కానీ, రెడ్డి గారిని కానీ ఎవరినైనా సరే, ఏమంటే మేము కూడా దీంట్లో పాలు పంచుకుంటామన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా లేదు బాబు మా కుటుంబమే పెట్టుకుంటాము అని చెప్పని ఆధునీకరణ మొత్తం కూడా వాళ్ళ కుటుంబమే ఖర్చు పెట్టుకొని చేయడం జరిగింది. వారు ఈ రోజున మన నరసింహస్వామి దేవస్థానానికి ముఖమండపానికి 24 స్తంభాలతో కూడుకున్న ముఖమండపం, 23వ స్తంభానికి మన 3 లక్షల రూపాయలు మన దేవస్థానానికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది.